బులెటిన్లో డీటెయిల్ చూస్తే ప్రముఖ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ఉక్కు రాష్ట్రంగా మారుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్తో రాయలసీమకు నవశకమని పేర్కొన్నారు. 2028లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో ఐరన్ ఓర్ దోపిడీ చేశారని 24 నెలల్లో స్టీల్ ప్లాంట్ పూర్తి చేసే బాధ్యత తనదిగా హామీ ఇచ్చారు చంద్రబాబు. 2028 జూలై 3న వచ్చి స్టీల్ ప్లాంట్ పరిశ్రమను ప్రారంభిస్తారని తెలిపారు ఆయన. రాయలసీమను రత్నాల సీమ చేస్తామని చెప్పి చూపిస్తామని వెల్లడించారు సీఎం. సీమలో పారాల్సింది రక్తం కాదు, నీళ్లు పారాలని అన్నారు. సీఎంకు ఎవరి వల్ల మేలు జరిగిందో గుర్తించాలని ప్రజల్ని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ సమయంలో 5 ఏళ్లలో సీఎంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని వివరించారు చంద్రబాబు నాయుడు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్లు. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ జూలై 3వ తారీఖు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 24 నెలలు ఐడెంటిఫికేషన్ తేవడం, 24 నెలల్లో పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నేను, అదే మరిగా సజ్జన్ జిందాల్ గారు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. ఈరోజు ఈ రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. కనీసం పులివెందుల్లో 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయారు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడే మన మిత్రుడు ఆదినారాయణ గారు కోరారు గండికోట ఆర్ఎండ్ఆర్. నేను అడుగుతున్నా నాటి ముఖ్యమంత్రిని, ఒకప్పుడు ఆర్ఎండ్ఆర్ నేనే ఇచ్చా, మళ్లీ ఆర్ఎండ్ఆర్ నేనే మీకు ఇచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్నా. ఒక్కసారి చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగింది, ఎవరి వల్ల రాయలసీమకు నష్టం జరిగింది, ఒక్కసారి చరిత్ర నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్ గా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010లో అనంతపూర్ జిల్లాలో కియా కంపెనీ తీసుకొచ్చాం. ఆ కంపెనీ 19 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. 3 లక్షల కార్లు ఎగుమతి చేశారు. 90 దేశాలకు చేశారు. అనంతపురం జిల్లా దశ దిశ మారింది. అదే సమయంలో ఇక్కడికి వస్తే 2007 గుర్తుపెట్టుకోండి, ఇదే జమ్మల మడుగులో 14,000 ఎకరాలు ఇచ్చారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ఆ ఐరన్ ఓరు విదేశాలకు ఎగుమతి చేశారు. మొత్తం స్మగ్లింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలో ఉండే ఖనిజ సంపద విదేశాలకు వెళ్లింది. వీళ్ళు ఖజానా నింపుకున్నారు. తప్పు చేసిన వాళ్ళు జైలుకు కూడా పోయే పరిస్థితికి వచ్చారు. నేటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడూ రాని గెలుపు చూపించారు. కడప జిల్లాలో, కడప పార్లమెంట్ లో
5 సీట్లు గెలిపించిన ఘనత ఈ కడప వాసులకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో భాగమే ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఎన్ని అవాంతరాలున్నా, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని అవమానాలు దాటుకుని ఈరోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించుకున్నాం. జేఎస్డబ్ల్యూ రాయలసీమ ప్లాంట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. విశాఖ ప్రాంతమే కాదు, నా రాయలసీమ కూడా ఉక్కుకు కేంద్రంగా తయారవుతుంది. ఉక్కు రాయలసీమగా తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా రాయలసీమలో పారవలసింది రక్తం కాదు, నీళ్లు పారాలని, సంపద సృష్టించాలని నిర్ణయం చేసి ముందుకు పోయాం.